తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో కొత్త చర్చ మొదలైంది. ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు. ఇప్పుడు కవిత గారి వ్యక్తిగత ఆర్థిక విషయాలు కూడా పెద్ద హాట్ టాపిక్గా మారాయి. ఆమె ఆస్తులు అప్పుల చిట్టా బయటకు రావడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. myNeta.com ప్రకారం కవిత మొత్తం నెట్వర్త్ దాదాపు 39.79 కోట్లు. ఈ మొత్తం చూస్తే ఆమె ఆర్థిక స్థితి చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె దగ్గరున్న డబ్బు కేవలం ₹1,00,000 అయినా బ్యాంకుల్లో డిపాజిట్లు మాత్రం 37 లక్షలున్నాయి. ఈ డిపాజిట్లు ఆమెకు ఒక స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. అంతేకాదు, ఆమె పెట్టుబడులు కూడా చాలా వైవిధ్యంగా ఉన్నాయి. కంపెనీ బాండ్లు, షేర్లలో ఆమె పెట్టుబడి దాదాపు 18 కోట్లు. ఇది ఆమెకు స్టాక్ మార్కెట్ మీద ఉన్న నమ్మకాన్ని, ఆర్థిక పరిజ్ఞానాన్ని సూచిస్తుంది. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్లో కూడా 2 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇది ఒక స్మార్ట్ ఫినాన్షియల్ డెసిషన్ అనే చెప్పాలి. కానీ ఇక్కడ అసలైన షాక్ అప్పుల్లోనే. కవితకున్న లయబిలిటీస్ మొత్తం 21 కోట్లు దాటేశాయి. ఇది ఆమె ఆస్తుల విలువలో సగం కంటే ఎక్కువ. ఆమె అప్పుల్లో గోల్డ్ లోన్స్, కార్ లోన్స్ కలిపి 2.6 కోట్లు కాగా మిగతా అప్పులు 19 కోట్లు. ఈ అప్పుల్లోనూ ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆమె ఒక్కసారిగా 7 కోట్ల అప్పు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆమె ఒక్కసారిగా 7 కోట్లు అప్పు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్. సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయడం చాలా అరుదు. ఇది ఆమె ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో ఎంత రిస్క్ తీసుకున్నారో చూపిస్తుంది. ఒకవైపు ఈడీ కేసులు, లిక్కర్ స్కామ్ దర్యాప్తు, మరోవైపు పార్టీ నుంచి సస్పెన్షన్, దానికి తోడు ఈ అప్పుల భారం. కవితపై ఇప్పుడు 3 వైపుల నుండి ఒత్తిడి వస్తుంది. ఇది ఒక సాధారణ నాయకుడికి కూడా తట్టుకోవడం కష్టం. ఆమెకు ఆస్తులున్నాయేమో, కానీ అప్పులు ఇంకా ఎక్కువ. ఈ ఆర్థిక ఒత్తిడి రాజకీయ ఒత్తిడిని మరింత పెంచే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో అప్పుల కింద నలిగిపోతున్న కవిత తిరిగి పొలిటికల్ రేస్లోకి దూసుకెళ్తారా, లేక కేసులు, సస్పెన్షన్, అప్పులు కలిపి ఆమెని వెనక్కి నెట్టేస్తాయా? ఈ క్వశ్చన్స్ ఇప్పుడు అందరిలో లేవనెత్తుతున్నాయి. ఈ సవాళ్లను కవిత ఎలా ఎదుర్కొంటారో, ఆమె ముందు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది.